ఈ కీర్తన స్టార్టింగ్ చదివినప్పుడు ఇంగ్లీష్లో చాలా బాగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఇంగ్లీష్లో ఇంకా చాలా క్లియర్గా బాగా అర్థమైనట్టు అనిపించింది. స్టార్టింగ్లో అక్కడ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్ అ మస్కిల్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ కోరా అని అక్కడ అడ్రస్ చేస్తున్నట్టుంది. అక్కడ వర్డ్ మస్కిల్ అది ఒక హీబ్రూ వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే టు ఇన్స్ట్రక్ట్. ఈ సామ్ అంతా ఒక ఇన్స్ట్రక్షన్, అంటే టు టీచ్ సంథింగ్ టు సమ్వన్. సో ఇది ఒక ఇన్స్ట్రక్టివ్ కీర్తన. సో ఫస్ట్ అది కీర్తనకారుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఒక పాట ద్వారా, అంటే కొన్ని విషయాలు పాట రూపంలో మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చేసుకుంటాం. ఈ ఎగ్జాంపుల్గా ఫోనిక్ సౌండ్స్, చిన్నపిల్లలందరికీ నెంబర్స్, ఇంకా ఫోనిక్ సౌండ్స్, ఇవన్నీ సాంగ్స్ లాగా వాళ్ళకి ప్రజెంట్ చేస్తే వాళ్ళు త్వరగా ఈజీగా గుర్తుపెట్టుకోగలరని వాళ్ళకి ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కీర్తనకారుడు కూడా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది ఒక టీచింగ్ రూపంలో, ఒక లెసన్ రూపంలో, ఒక ఇన్స్ట్రక్టివ్ వేలో మనకి ఈ కీర్తన చెప్తున్నాడని అర్థమవుతుంది. అది ఎలా అనేది మనం ముందుకెళ్తున్న కొలది చూద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ కోరా గురించి చెప్తున్నారు. ఈ కీర్తన రాసింది కోరా కుమారులని ఉంది. కేజీవీలో అయితే ఫర్ ద సన్ ఆఫ్ కోరా అని ఉంది, ఫర్ ద సన్స్ ఆఫ్ కోరా. ఈ రెండు ఆఫ్ ద సన్స్ ఆఫ్ కోరా, ఫర్ ద సన్స్ ఆఫ్ కోరా అంటే కోరా సంతతి వాళ్ళు రాసినట్టుంది, కోరా కుమారులు రాసినట్టుంది, కోరా కుమారులకి రాసినట్టు కూడా ఉంది. ఇది ఎలా ఉన్నా సరే చాలామంది స్కాలర్స్ ఏమని అంటున్నారంటే ఇదైతే కోరా కుమారులే రాశారు అని చెప్తున్నారు. ఇక్కడ కోరా గురించి కూడా మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 16లో ఉంటుంది. కోరాహు ఎవరంటే మోజెస్ ఇంకా అహరోన్ వీళ్ళ లీడర్షిప్కి అగైనెస్ట్గా ఒక 250 మెంబర్స్ని ఏర్పరుచుకొని వాళ్ళకి ఆ లీడర్షిప్కి అగైనెస్ట్గా విరోధంగా వెళ్ళే ఒక బ్యాడ్ గై అని చెప్పుకోవాలి. సో అలాంటి అప్పుడు అంటే వాళ్ళకే కాదు దేవునికి కూడా అగైనెస్ట్గా వెళ్ళాడు. అప్పుడు దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చి అదంతా సంఖ్యాకాండంలో ఉంటుంది. అది భూమి తెరవబడి వాళ్ళంతా సజీవులుగానే భూమి లోపలికి చేర్చబడినట్టు ఉంటుంది. అంటే దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. అలాంటి జనరేషన్ నుంచి, అంటే అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తాం. అంటే మనం ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే, మనం ఎలా ఉన్నా మన ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా మనం దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఎలా అయినా వాడుకుంటారన్న విషయం నాకు ఇందులో చాలా బాగా నచ్చిన విషయం, చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చిన విషయం. అలాగే ఇంకా నెక్స్ట్ కిందకు వస్తే ఈ కీర్తనలో ఎక్కువ అంటే ఒక బాధ, ఒక వేదన అది మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో అయితే వై మై సోల్ ఆర్ యూ డౌన్ కాస్ట్ అని ఉంది. డౌన్ కాస్ట్ అనే వర్డ్ అక్కడ బైబిల్ అంతట్లో 11 టైమ్స్ ఉంటుందంట. అందులో 3 టైమ్స్ ఇదే కీర్తనలో ఉంది. ఆ డౌన్ కాస్ట్ అనే వర్డ్ కూడా హీబ్రూ వర్డ్ నుంచే వచ్చింది. షహా అనే వర్డ్ నుంచి డౌన్ కాస్ట్ అనే వర్డ్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే సింక్ డౌన్, అంటే ఒక హెల్ప్లెస్నెస్,
అది ఒక హోప్లెస్నెస్. ఇది యాక్చువల్గా షీప్స్ కోసం వాడతారంట. షీప్స్ ఒకసారి వెనక్కి ఇలా పడిపోయిన తర్వాత దాని మట్టుగా అది షెపర్డ్ హెల్ప్ లేకుండా అది మళ్ళీ తిరిగి దాన్ని స్థానానికి రాలేదంట. అది కాళ్ళు పైకి లేపి అది ఎలా కొట్టుకుంటూ అది చాలా స్ట్రగుల్ అవుతుంది. అప్పుడు దాని స్టమక్లో గ్యాసెస్ ఉంటాయి, అది దాని సర్క్యులేషన్ని కట్ చేస్తుంది, కొన్ని అవర్స్లోనే అది చనిపోతుందంట. అలాంటి హోప్లెస్నెస్, అలాంటి హెల్ప్లెస్నెస్ ఆ వర్డ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. అంటే కీర్తన రాసే టైంలో ఆ కీర్తనకారుడు పరిస్థితి ఒక హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ సిచ్యుయేషన్స్లో రాస్తున్నాడని అయితే అర్థమవుతుంది. అలాంటి సిచ్యుయేషన్స్ ఎందుకు వచ్చాయి, అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఆయన ఈ కీర్తన రాస్తున్నాడు, ఆయన హోప్ ఏంటి, ఈ విషయాలు మనం ఈ కీర్తనలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎందుకు ఈ డిస్కరేజ్మెంట్లో ఉన్నాడు, ఎందుకు ఆయన ఈ బాధలో ఉన్నాడు అని చూసినట్టయితే వర్స్ 2లో దేవునికి దూరంగా ఉన్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను అంటే ఆయన దేవునికి సన్నిధికి దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతూ బాధపడుతున్నాడు. తర్వాత నీ దేవుడు ఏమయ్యాడని వర్స్ 3లో నీ దేవుడు ఏమయ్యాడని అందరూ అడుగుతున్నారు, దానివల్ల అతను బాధపడుతున్నారు. ఆయన తన దేవునితో ముందున్న సంబంధాన్ని గుర్తు చేసుకొని అయ్యో నేను దేవునితో ఆ రకమైన సంబంధం కలిగి ఉన్నాను కదా. ఇప్పుడు వర్స్ 4లో జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా. అలాంటి పరిస్థితులను తలుచుకొని ఇప్పుడు నేను దేవునికి దూరంగా అయిపోయానే అని బాధపడడం జరుగుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ తన్ని ఒక అల్లలాగా తోస్తున్నట్టు వర్స్ 7లో చూస్తాము. అలాగే తన ఫెయిత్ని తను కాపాడుకోవడానికి తనలో తను ఫైట్ చేసుకున్న విషయాలు కూడా మనం వర్స్ 5:11లో చూస్తాము. తన డిస్కరేజ్మెంట్కి ఇవన్నీ కూడా ఒక రీజన్స్. అలాగే మన లైఫ్లో మన డిస్కరేజ్మెంట్స్ చాలానే ఉండొచ్చు. ఫ్యామిలీ డిస్కరేజ్మెంట్ ఉండొచ్చు, లేకపోతే హెల్త్, నాకు ఈ లాస్ట్ వీక్ అంతా నేను నా హెల్త్ ఇష్యూతో స్ట్రగుల్ అయ్యాను, ఆ డిస్కరేజ్మెంట్ ఉండొచ్చు. లేదంటే ఫినాన్షియల్ డిస్కరేజ్మెంట్, ఏదైనా డిస్కరేజ్మెంట్ ఏదైనా అవ్వచ్చు. అందులో ఈ కీర్తనకారుడు ఆయన డిస్కరేజ్మెంట్లో నుంచి తను ఏం నేర్చుకున్నాడు, మనకేం నేర్పిస్తున్నాడు అన్న విషయాలు చూస్తే హీ డస్ నాట్ సరెండర్ టు ద ఎమోషన్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. ఆయన తన ఎమోషన్స్ని ఆ డిస్కరేజ్మెంట్లో సరెండర్ అయిపోలేదు. ఆయన ఎమోషన్స్కి ఆయన సరెండర్ అయిపోలేదు, ఆయన ఫైట్ బ్యాక్ చేసినట్టు కనిపిస్తుంది. దేవా నన్ను ఎందుకు వదిలేసావు, మన బాధల్లో మనం ఇలాంటి ప్రేయర్లు చాలాసార్లు చేసే ఉంటాం అందరూ. ప్రభా నువ్వు నన్ను చూస్తున్నావా, నాతో మాట్లాడుతున్నావా, ప్రభా నా ప్రార్థన వింటున్నావా, నాకెందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఎన్నోసార్లు ప్రేయర్ చేసి ఉంటాము. మనకి బాధగా కూడా అనిపించి ఉంటుంది. కానీ ఈయన ఆ బాధలో ఉండిపోలేదు, కానీ ఫైట్ చేస్తూ నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నువ్వు వేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకా నేను ఆయన స్తుతించేది. ఆయన ఎంతలా ఫైట్ చేసినాడో ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా బాధల్లో వేదనలో ఉన్నాడు. వాళ్ళ ఎనిమీస్ ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు, ఆయన పాత విషయాలు గుర్తు చేసుకొని బాధపడుతున్నారు, అనేక రకాలుగా తన చుట్టూ బాధపడుతూనే ఉన్నాడు. అలాంటి టైంలో ఆ ఎమోషన్స్కి, ఆ ఫీలింగ్స్ని అక్కడే ఉంచి దానిలోనే ఉండిపోకుండా నా దేవుడు
నా నిరీక్షణకు కారణం ఆయన. ఆయన ఆయన వల్లే నేను ముందుకెళ్తానన్న నిరీక్షణతో ఆయన ఉన్నాడు. అలాగే ఆయన గాడ్ థింగ్స్ని, అంటే గాడ్ ప్లేస్ అవ్వనివ్వండి, గాడ్స్ ఫెలోషిప్, అలాగే గాడ్ హౌస్, గాడ్ పీపుల్, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అక్కడ. అది వర్స్ 4లో కనిపిస్తుంది. జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగి స్తోత్రం చెల్లించు నేను దేవుని మందిరంనకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఆ వర్స్ 4లో ఉంటుంది. ఆయన తన కష్ట పరిస్థితిలో ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుని మందిరంలో, దేవుని ప్రజల మధ్యలో వాళ్ళతో కలిసి ఫెలోషిప్ చేసినట్టు ఇక్కడ ఉంటుంది. అన్న మనకు పాస్టర్ అన్న ఎప్పుడు చెప్తుంటారు, ఫెలోషిప్ లేకుండా మనం పరిశుద్ధులుగా ఉండడం అది అవ్వదు. అలాగే ఇక్కడ కూడా ఆ ఫెలోషిప్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ ఫెలోషిప్ అది నిజంగా చాలా బలాన్ని ఇస్తుంది. నాకు కూడా ఈ 1 వీక్లో ఈ ఫెలోషిప్ నా కోసం నా ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నారు. నాకు ఫిజికల్గా హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే నన్ను ఎమోషనల్గా నన్ను నిలవబెట్టింది, ఆయన నా కొరకు ప్రేయర్ చేసింది చాలామందే ఉన్నారు. అలాంటి ఫెలోషిప్ని, అది చాలా ఇంపార్టెంట్ ఒక క్రిస్టియన్కి. అలాంటి ఫెలోషిప్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే అంతేకాకుండా ఆయన తనలో తను మాట్లాడుకుంటున్నాడు. వర్స్ 5లో అలా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు తొందరపడుతున్నావు. అలాగే మన ప్రాబ్లమ్స్ ఏంటో మనం బయటికి చెప్పుకుంటూ ఉంటాం. చాలాసార్లు నా లైఫ్లో కూడా ఇది చాలాసార్లు జరుగుతున్నదే. నీకే ఎందుకు ఇలాగవుతుంది, నువ్వే ఎందుకు ఇలా బాధపడాలి, నీ ప్రాబ్లం ఏంటో దేవుడికి తెలియదా, నువ్వెందుకు ఎంత సఫర్ అవుతున్నావు అని నాకు నేను మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన అక్కడ ఆగిపోలేదు. తర్వాత దేవునితో కూడా మాట్లాడడం మనకు కనిపిస్తుంది. 8-9 వచనాల్లో, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అలాగా ఆయన దేవునితో ఆయన మాట్లాడుతూ తనకున్న పరిస్థితుల మీద దేవుని మీద ఆధారపడడం మనం చూస్తున్నాం ఇందులో. వీటన్నిటికీ ఆయన ఆ ఎమోషన్స్లో ఉండకుండా బయటికి రాగలడానికి, అలాగే ఆయన దేవుని సహవాసాన్ని గుర్తు చేసుకోవడానికి, ఆయన దేవుని యందు మాట్లాడగలడానికి, వీటన్నిటికీ ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటంటే ఆయన దేవుని కోసం ఎదురు చూడడం, ఆయన దేవుని కోసం ఒక ఆశని కలిగి ఉండడం మనం చూస్తాము. అక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు ఆయన మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి రావడానికి, బలం పొందుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అది దేవుని వాక్యం మీద, దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తి, ఆ తృష్ణ కారణమని ఈయన ఈ కీర్తనలో మనకి చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఇన్స్ట్రక్టివ్. ఆయన మనకి ఏం చెప్పగలుగుతున్నాడో అని మనం చూసినట్లయితే, ఈ కీర్తనలో ప్రతి డిస్కరేజ్మెంట్లో కూడా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక బండలాగా, ఒక రక్షణ దుర్గంలాగా మనకి ఉంటూ మనకి హెల్ప్ చేస్తున్న విషయం అయితే ఇందులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మన ఎంటైర్ లైఫ్కి ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి దుఃఖంలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎలాంటివైనా సరే ఆయన దగ్గరికి
వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన నిరీక్షణ, ఆయన వాక్యం ఇచ్చిన ధైర్యం ద్వారా మనం వీటన్నిటినీ జయించి మనం దేవునిలో నిలబడగలడానికి ఆయన తన ఎగ్జాంపుల్ని మన ముందు ఉంచినట్టయితే నాకు అర్థమైంది. నా టెస్టిమనీ ఈ 1 వీక్లో నేను ఫేస్ చేసిన పరిస్థితిని కూడా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ 1 వీక్, ఈ వీక్లో లాస్ట్ మండే నాకు సీజర్స్ వచ్చి నేను పడిపోయాను. మా హస్బెండ్ కూడా లేరు అప్పుడు. వెంటనే విస్మయ్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ టైంలో నాకు చాలా సివియర్ హెడేక్, అసలు ఎంత హెడేక్ అంటే నేను మాటల్లో చెప్పలేను. వామిటింగ్స్ అవుతున్నాయి, నేను చాలా భయపడ్డాను. ఒక టైంలో నేనైతే అసలు నేను ఉండనేమో అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైము బెంగళూరులో ఇలాగ అటాక్ అయినప్పుడు డాక్టర్స్ అడిగేవారు, హెడేక్ వస్తుందా, వామిటింగ్స్ అయ్యాయా, అలాగ అవ్వకపోతే పర్లేదు, ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు. అలాంటిది లాస్ట్ వీక్ నాకు నా తల బద్దలైపోయేంత హెడేక్, నాకు వామిటింగ్స్. ఇంకా నేను అనుకున్నాను నాకు బ్రెయిన్ హ్యామరేజ్ ఏదో అయి ఉంటుంది, మళ్ళీ నేను ఇంటికి వస్తాను అని అయితే నేను అనుకోలేదు. చాలా చాలా బాధ, ఏడుస్తున్నాను. నా పాప నాకు గుర్తొస్తుంది. నేను ఒక ప్రేయర్ చేశాను అప్పుడు, ప్రభువా నేను ఈ టైంలో నాకు నా పాప గుర్తొస్తుంది, తనకి నా అవసరం చాలా ఉన్నది అని నేను ఫీల్ అవుతున్నాను. ప్రభువా నీకు నేను కూతుర్ని, నా విషయంలో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే నేను నా కూతుర్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, నాకన్నా మీరు బాగా చూసుకుంటారు, ఆ ధైర్యం అయితే నాకు ఉంది అని నేను ఆ రోజు ఆ ప్రేయర్ చేసి నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు చాలా విషయాలు నాకు గుర్తులేవు. ఎంతమందితో మాట్లాడి ఉంటానో అవేమో నాకు గుర్తులేదు. హెడేక్ వస్తుంది, చాలా బాధగా ఉంది. ఇంటికి వచ్చాను, చాలా నీరసం. ఎంతంటే నేను లెగిసి కూర్చొని మాట్లాడుతున్నా నాకు ఎక్కడి నుంచో లోపల నుంచి శక్తిని అంతా తెచ్చుకొని మాట్లాడినట్టు అలాంటి ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఆ టైంలో నాకు ఈ కీర్తన నేను చదువుతున్నప్పుడు ఇది నాకు చాలా బాగా మినిస్టర్ చేసింది. ఈ కీర్తనకారుడు ఎలా అయితే దూరంగా ఉన్నప్పుడు తన కష్ట పరిస్థితిలో మళ్ళా తను ఎలాగైతే దేవుని వల్ల తన శక్తిని పొందుకున్నాడో నా విషయంలో కూడా అదే జరిగినట్టు నాకు అనిపించింది. దేవుని సహవాసంలో, దేవుని ప్రజల మధ్యన, దేవుని ప్రజలతో కలిసి వాళ్ళ ప్రార్థన వల్ల, దేవుడు నాతో మాట్లాడిన మాటల వల్ల నేను ఎలా మీ ముందు నిలబడ్డానో ఈ టైంకి నేను గుర్తు చేసుకున్నప్పుడు అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది, నన్ను చాలా బలపరిచింది, నన్ను దేవునికి దగ్గరగా చేసింది. ఇంకా ఇందులో చూపించినట్టు ఆ కీర్తనకారుడు చెప్పినట్టు ఆ దేవుని గురించిన ఆసక్తి, ఆ తృష్ణ, ఆ థర్స్ట్, అది నా జీవితంలో నేను ఉన్నప్పుడు అది నాకు ఇంకా బాగా ఉపయోగపడింది. ఈ టైంలో నాకు దేవుని గురించి అర్థమైన దాన్ని బట్టి నేను ఆ రోజు ఆ ప్రేయర్ చేయగలిగానని నాకు అనిపించింది. ఇంకా దేవుని గురించి ఇంకా అర్థం చేసుకునేలాగా, అలాగే ఆయన శక్తిని గుర్తించేలాగా మన లైఫ్లో అలా ఉండాలని, నేనే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిస్కరేజ్మెంట్ ఉండొచ్చు. ప్రతి డిస్కరేజ్మెంట్లో కూడా ఆయన ఇచ్చిన శక్తిని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రజల్ని బట్టి, ఆయన ఇచ్చిన సహవాసాన్ని బట్టి ఆయన ముందు, అలాగే మన పరిస్థితుల్లో
మనం ధైర్యంగా నిలవబడడానికి ఆయన ఇచ్చిన శక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నాను.